నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఫ్లేవర్ఫుల్ పేజ్ ఆఫ్ మై డైరీ. ఈరోజు మనం మా అమ్మ చేసే తెలంగాణ స్పెషల్ సకినాలని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పిండి కోసం బియ్యాన్ని 24 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న బియ్యం కొద్దిగా తడి ఆడిన తర్వాత పిండిగా పట్టించుకోవాలి. ఆ పిండిలో రుచికి సరిపోయే అన్ని నువ్వులు, రుచికి సరిపడా వాము, రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకున్న నువ్వులు, వాము, ఉప్పు పిండిలో బాగా కలిసే విధంగా పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న పిండిలో కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే విధంగా బాగా కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే సకినాలు చేయడానికి అంత బాగా వస్తాయి. తర్వాత కొద్దిగా రుచి చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సకినాలు తయారు చేయడం అనేది ఒక సాంప్రదాయం. సంక్రాంతి ముందు తప్పకుండా సకినాలని తయారు చేస్తారు. ఈ సకినాలు తయారు చేసేటప్పుడు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు బొట్లు పెట్టుకొని తర్వాత గౌరమ్మని చేసి గౌరమ్మకి బొట్లు పెడతారు. తర్వాత సకినాలు చేయడం ప్రారంభిస్తారు. సకినాలని ఇలా నెమ్మదిగా వేళ్ళని కదుపుతూ చక్కగా చుట్లని చుట్టుకోవాలి. ఇలా ఒక్కొక్క సకినాలని చేసుకోవాలి. చేసిన అన్ని సకినాలు కొద్దిగా ఆరిన తర్వాత ఒక ప్లేట్లో సర్దుకొని వేడివేడి నూనెలో వేసి కాల్చుకోవాలి. సకినాలు మంచిగా కాలిన తర్వాత తీసి ఒక జల్లెడలో వేసుకోవాలి. అంతే, టేస్టీ సకినాలు రెడీ.